హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనీథింగ్ ఆస్క్ మీ తెలుగు. మన మొబైల్లో వాల్యూమ్ బటన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. దీని వల్ల కొన్ని సంవత్సరాలకి వాల్యూమ్ బటన్స్ సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. అయితే ఈ వీడియోలో మీ మొబైల్లో వాల్యూమ్ బటన్స్ పనిచేయకపోయినా ఏ విధంగా వాల్యూమ్ ఇంక్రీజ్ మరియు డిక్రీజ్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నా. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా మీ మొబైల్లో నెట్ ఆన్ చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అక్కడ పైన సెర్చ్ బార్ లో వాల్యూమ్ కంట్రోలర్ అని టైప్ చేయండి. సెర్చ్ చేయగానే వాల్యూమ్ కంట్రోల్ అని మీకు యాప్ లోగో ఈ విధంగా చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద మీకు స్టాప్, స్టార్ట్ అని రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు స్టార్ట్ పై క్లిక్ చేస్తే పైన మీకు ఇలాంటి ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ యొక్క వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదే విధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు స్టాప్ పై క్లిక్ చేశారంటే ఈ ఆప్షన్ మాయమైపోతుంది. అయితే మీరు యాప్ ని బ్యాక్గ్రౌండ్ లో క్లోజ్ చేశారంటే మీకు పైన వాల్యూమ్ ఆప్షన్ అనేది కనిపించదు. అయితే ఈ యాప్ ని 24 అవర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ లో ఉంచాలా అంటే లేదు. దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఈ యాప్ ని ఓపెన్ చేశాక మీకు రెండో ప్లేస్ లో ట్రబుల్ షూటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కింద అలౌ ఆటో స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి వాల్యూమ్ కంట్రోలర్ యాప్ ని బ్యాక్గ్రౌండ్ లో రన్నింగ్ లో ఉంచడానికి మీరు ఈ బటన్ అయితే ఆన్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఈ యాప్ ని మీరు క్లోజ్ చేసినా సరే మీకు ఈ లోగో అయితే మాయమవ్వదు. మీరు ఈజీగా వాల్యూమ్ బటన్స్ తో పని లేకుండా వాల్యూమ్ ని ఇంక్రీజ్ మరియు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.